ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా రైల్వేను మంజూరు చేశారు. జోనును ప్రారంభించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే బాలాజీ డివిజన్ ఏర్పాటుకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాజీ డివిజన్ ఆవశ్యకత గురించి వార్తలు ప్రసంగించడం జరిగింది. బాలాజీ డివిజన్ ఏర్పాటు వలన రాయలసీమ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందనే భావన బాలాజీ డివిజన్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ డివిజన్ సాధక కమిటీ కన్వీనర్ కె గిరిధర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు 1/6/2026 తేదీ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేను ఈరోజు ప్రారంభించింది. దానికి పుర ప్రజలు, రైల్వే పెన్షనర్స్, రైల్వే కార్మికులు మేమందరము హర్షం వ్యక్తం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 30 సంవత్సరాల నుంచి నా కోరిక, నేను చిన్నప్పుడు డిగ్రీ చదువుకునేటప్పటి నుంచి కూడా గుట్టకల్ల దూరము మాకు డివిజన్ ఉంటే బాగుంటుంది అనేది. తర్వాత మేము ఉద్యోగాలకు వచ్చి మేము రిటైర్డ్ కూడా అయినాము. ఆ కళ సాకారం కాలేదు. ఈ సందర్భంగా ఎలాగో మాకు జోన్ ఇచ్చారు, అలాగే బాలాజీ డివిజన్ కూడా మాకు ఏర్పాటు చేస్తే ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళ వ్యాపారస్తులకు కానీ ప్రయాణికులకు కానీ ఈ తిరుపతిలో కేంద్రంగా ఉండడం వల్ల మంచి మెడికల్ ఫెసిలిటీసు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీసు అన్నీ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మాకు బాలాజీ డివిజన్ను ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉంటాము. మా బాలాజీ